సంబంధించి తారు రోడ్డు మంజూరు చేయించి గతంలో మంజూరు చేసినటువంటి తారు రోడ్డు మళ్ళీ అయిపోయినటువంటిది మంజూరు చేయించి మరి వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో చోడవరం నియోజకవర్గంలో సుమారు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 కిలోమీటర్లు, చోడవరం నియోజకవర్గం రోల్గొండ మండలంలో ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించడానికి వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి మనందరి ప్రీతమ నాయకులు మా గురువు గారు పెద్దలు అయ్యన్న పాత్రి గారికి మనందరి తరఫున పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా R&B శాఖ మార్చులుగా 2014-19 సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేసి మరి మన 2 నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయంటే వారి యొక్క చొరవే కారణం. మరి ఆ విధంగా ఆ రోజు అనేకమైనటువంటి రోడ్లు మరి గ్రామాలకు వెళ్ళేవి మంజూరు చేశారు. గ్రామాల్లో కూడా అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని మంజూరు చేసి గ్రామాల అభివృద్ధి పరచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వారు చూపించిన చొరవకు మన అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. వారు మరి ఈరోజు శాసనసభాధిపతిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి శాసనసభను నడిపించే అధిపతిగా నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి స్పీకర్ గారు ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్దలు అయ్యన్న పాత్రి గారే మనకి స్పీకర్గా అయ్యారు. ఎవరికి మన ప్రాంతానికి ఆ గుర్తింపు, గౌరవం వారు తీసుకొచ్చారు. మరి అటువంటి నాయకులకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండి వారి కుటుంబానికి మనం ఏమని చెప్పేసి ఏ విధంగా మేము ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం కాదు అనేకమైనటువంటి మరి నర్సీపట్నానికి సంబంధించి మరి అలాగే తున్నెల్లి రోడ్డు కానీ ఇలాగా మన తాళపాలు వెళ్ళే రోడ్డు కానీ అనేక రోడ్లు మీ నియోజకవర్గం అయితే గురుగారి వల్ల నాకు ఒక ఇబ్బంది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మరి ఇన్ని నిధులు వస్తున్నాయి, అక్కడే మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని రోడ్లు బాగాలేవని చెప్పేసి నన్నేమని చెప్పేసి అందరం అడగడం కూడా జరుగుతుంది. నేను మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చి గురుగారు మరి నర్సీపట్నంతో పాటు ఇగో మాకు ఈ రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఉంది అని చెప్పేసి అంటే మొన్న శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కూడా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులకు కానీ నేను చూస్తున్నాను అయ్యా ఆయన చాలా బాధపడుతున్నాడు కాబట్టి అవి ఎలాగైనా పూర్తి చేయండి అని చెప్పి చోడవరం నియోజకవర్గం తరఫున కూడా సభలో కానీ ఆ స్థాయిలో కానీ అందరినీ అడిగి చెప్పి మాకు ఏవైనా కార్యక్రమాలు ప్రారంభమైంటే మా గురుగారు అయ్యన్న పాత్రి గారి యొక్క సహకారం ఆశీస్సులు గారు. ఒక విషయం మీ అందరికి కూడా తెలియజేయాలి, గురుగారితో నాకు 25 ఏళ్ళ పరిచయం ఉన్నా కూడా బాగా మీ దగ్గరైనటువంటి సందర్భం ఏంటంటే 2008 సంవత్సరంలో నేనేమని చెప్పేసి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాను. నాడు మాకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వారు పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్తే మా ప్రాంతానికి పెద్దలు అడ్డూరు నాయుడు బాబు గారి దగ్గర వెళ్ళాం, అయ్యా ఇలా మన ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయారు ఏం చేద్దామని అంటే ఉండండి అయితే నాన్నతో మాట్లాడతాను. ఎందుకంటే నాయుడు బాబు గారు నాన్న అనిపించారు, గురుగారు కూడా నాయుడు బాబు గారు నాన్న అనిపించారు. నాన్నతో మాట్లాడతానని చెప్పేసి ఫోన్ చేసి ఇలా మా మండల ప్రెసిడెంట్ గారు వచ్చారు, రాజు గారు మా పెద్దలందరూ చోడవరం నియోజకవర్గం నుంచి వచ్చారు, మరి కలవడం కోసం వస్తాను నాన్న అని చెప్పేసి అంటే రండి అని చెప్పి చెప్పారు. ఆ రోజు అందరం కూడా నర్సీపట్నం వచ్చి మా చోడవరం నియోజకవర్గం నుంచి గురుగారు మా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పేసి ఇలా పార్టీ మరి వెళ్ళిపోయారు కాబట్టి మరి మాకు అందరికీ కార్యకర్తలకి నాయకుల్లోని ఒక నిస్పృహ ఉన్నది, దానికి ఏమని చేస్తావు సార్ మీరు మాట్లాడాలని చెప్పేసి కోరినప్పుడు గురువు గారు అన్న మాటలు ఇవాళకే నా మనసులో ఉండిపోయాయి. ఆవేళ నాయుడు బాబు గారు సమస్యలు అన్నారు, ఎవరో వస్తారు పార్టీ మారుతారు వెళ్ళిపోతారు నియోజకవర్గాలు మారుస్తారు, మనం స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగాం, మన నియోజకవర్గం మార్చాం పార్టీ మార్చాం, అయినా నువ్వేటయ్యా రాజు అయ్యుండి నువ్వు భయపడుతున్నావు, నీ వెనకాతల అయ్యన్న పాత్రుడు ఉన్నాడన్నది నువ్వు మర్చిపోక అని చెప్పి ఆ రోజు నా భుజం తట్టి నా వెన్ను తట్టి ముందుకు నడమని చెప్పి పార్టీ కోసం భయపడిపోవాల్సిన పని కానీ లేకపోతే నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నాకు ఎవరున్నారు అన్న ఇబ్బంది కానీ నువ్వు పడక్కర్లేదని చెప్పారు. ఎవరి స్థాయిలో వాళ్ళకి గ్రామాల్లో మాకు కూడా ఫోన్ చేస్తారు, మా చోడవరం నియోజకవర్గంలో 119 పంచాయతీల నుంచి సార్ చిన్న ఇబ్బంది ఉన్నది మీతో మాట్లాడాలని చెప్పారు.
రండి అంటాం. వాళ్ళకి ఏంటంటే వచ్చి నాతో చెప్పుకుంటే వాళ్ళకి ఒక ఉపశమనం, వాళ్ళకి ఏదో ఒక సలహా సూచన చెప్తాను. ఆ ఆ విధంగా నియోజకవర్గం అందరికీ ఏ కష్టం వచ్చినా చెప్పుకునే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ విషయాల్లో ఏమన్నా నేను ఒక పెద్దకి చెప్పుకోవాలి. ఎప్పుడైనా నా మనసు ఇప్పి నా కష్టం చెప్పుకునేది ఎవరికంటే మా గురుగారు అయ్యన్ పాత్ర గారికే నేను వచ్చి గురుగారు ఇలా ఉన్నదని చెప్పేసి అంటే నీకు ఎదిగే నేను ఉన్నాను కదా అని చెప్పని వెంటనే దానికి ఏ విధమైన పరిష్కారం ఒక సలహా సూచన మనోధైర్యం నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను వచ్చేది నర్సీపట్నం వస్తాను గురుగారికి మనసు ఇప్పి నాకున్న ఇబ్బంది చెప్పుకోవడం దానికి వారి యొక్క మరి సలహా సూచనలు చెప్పడం నాకు ఎందుకంటే ముందు అసలు గురుగారిని చూసారుగా మనకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఆడెవరా నిన్నడానికి ఈడెవరా నీకు చెప్పడానికి నేను ఉన్నాను కదా నీకు ఎందుకనంటే వెంటనే మనలో ఒక మనోధైర్యం మన ప్రాంతానికి ఒక పెద్ద దిక్కు మరి వారి కుటుంబానికి మనందరం కూడా ఎల్లవేళ అండగా ఉండవలసిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమంలో 8 కిలోమీటర్ల రోడ్డు సుమారు 2,60,00,000 రూపాయలతో నిర్మాణం చేసి ఇందాక మీ సర్పంచ్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు గతంలో సార్ ఏమని చేసి పని చేశారు మళ్ళీ ఏమని ఆగిపోయింది మళ్ళీ సార్ వచ్చాక మళ్ళీ శాంక్షన్ చేశారని మనం దానికి బాధపడకూడదండి. మన రోడ్లన్నీ కూడా ఆ 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ విధంగా పాడు చేయకుండా మళ్ళీ మన రోడ్లు మనకే అప్పచెప్పినందుకు వాళ్ళు నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ పని చేయలేదు. గురుగారు మా తహసీల్దార్ ఆఫీస్ పడిపోయింది గురుగారు చోడవరంలో పడిపోతే మీరు అప్పుడు చెప్పారు దానికి ఏమని చేసావు 2 కోట్లు ఇచ్చారు కన్స్ట్రక్షన్ చేసాం ఓ స్థాయికి వచ్చిన తర్వాత ధర్మశ్రీ గారు 5 సంవత్సరాలు ధర్మం చేయలేదు మళ్ళీ అలాగుంది అలాగే అప్పచెప్పారు మనకి మళ్ళీ మనం 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ మనం పూర్తి చేస్తున్నాం. నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాను. మళ్ళీ చరిత్రలో ఈ రోడ్లయి పూర్తి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది మన పెద్దలు అయ్యన్ పాత్ర గారి మంది అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళైతే మాత్రం నిస్వార్థపరులు ఆ పని మేము చేసాం ఈ పని చేసాం అని చెప్పుకోవాలని నా తాపత్రయ పడలేదు. అవన్నీ మీరే పడండి మేమైతే వస్తాం వెళ్తాం అని చెప్పి చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం మళ్ళీ వారి యొక్క చేతుల మీద అవ్వాలని వారి యొక్క చేతుల మీద అయింది. కాబట్టి చిరస్థాయిగా మన ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టం మన అందరి అభిమాన నాయకులు మా గురుగారు అయ్యన్ పాత్ర గారికి ఎల్లవేళ మనందరి పట్ల ఈ ఆదరామానంతో ముందుకు సాగాలని వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన గురుగారు చెప్పారు ఇలాగ ఉన్నది మీకు మాకు నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసరి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి యొక్క విశాలమైనటువంటి దృక్పథాన్ని చాటుకున్న మా గురువు గారికి మరొకసారి అందరి సమక్షంలో నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.